సోషల్ కాగ్నిషన్, సామాజిక సంజ్ఞానము అని తెలుగులో చెప్పుకోవచ్చు. దాని గురించి కొన్ని విషయాలను చర్చించుకుందాం. కాగ్నిషన్ అనేటువంటిది మన ఆలోచన ప్రక్రియలకు సంబంధించినటువంటిది. ఇది ఒక చింతన ప్రక్రియకు పూర్తిగా సంబంధించినటువంటిది. ఇది వ్యక్తిగతమైనటువంటిది. మనం వ్యక్తులను, వివిధ సమూహాలను, తెగలను, జాతులను, వివిధ సంఘటనలను, సన్నివేశాలను, ఆయా వృత్తుల వారిని, వ్యక్తులను, ఇలాంటి సామాజిక ఉద్దీపనలను మనం చూసినప్పుడు ఆ సామాజిక ఉద్దీపనలు తరచుగా వ్యక్తులు, తెగలు, జాతులు, సంఘటనలు, వీటికి సంబంధించినటువంటి సమాచారం మన జ్ఞానేంద్రియాలు, ఉదాహరణకు కన్ను తీసుకుంటాం. చూసినటువంటి దృశ్యాన్ని కంటిలో ఉండేటువంటి సంవేదన గ్రాహకాలు, సెన్సరీ రిసెప్టార్స్, ఆ సమాచారాన్ని నాడీ మండలానికి చేరవేయడం జరుగుతుంది. ఇలా రిజిస్టరింగ్ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం నమోదు కావడం మొట్టమొదటి స్టెప్ అని చెప్పుకోవచ్చు, మొట్టమొదటి దశ. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత, నమోదు జరిగిన తర్వాత దానిని ఎన్కోడింగ్, క్రోడీకరిస్తుంది. భౌతిక దృశ్యం సరాసరిగా సూటిగా నాడీ మండలంలోనికి వెళ్ళడం జరగదు. దాన్ని నాడీ ప్రచోదనాలుగా మార్చడం జరుగుతుంది. దీనినే ఎన్కోడింగ్ లేదా క్రోడీకరణ. ఈ క్రోడీకరణ దృశ్యాలకు సంబంధించినటువంటిది కావచ్చు, లేదా శ్రవణానికి మనం విన్నటువంటి శబ్దాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఆ జ్ఞానేంద్రియం చెవిలో అది నాడీ ప్రచోదనాలుగా మారి ఆయా నాడీ మండల ప్రాంతానికి చేరవేయడం జరుగుతుంది. ఈ క్రోడీకరించబడినటువంటి సమాచారాన్ని మస్తిష్కం, మన మెదడు విశ్లేషించి దానికి ఒక అర్థం ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం దానిని ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానించడం జరుగుతుంది. అక్కడ ఈ వ్యాఖ్యానం జరిగిన తర్వాత దానిని వర్గీకరించడం, ఒక క్లాసిఫికేషన్ అంటాం. వర్గీకరణ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మనం స్మృతిలో భద్రపరచడం జరుగుతుంది. స్టోరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇలా భద్రపరుచుకున్నటువంటి సమాచారం తిరిగి మనకు అవసరమైనప్పుడు దానిని పునర్లభ్యం చేసుకోవడం, రిట్రైవల్ జరుగుతుంది. మనకు ఈ వివిధ నాడీ సంవేదనల ద్వారా గ్రహించినటువంటి సమాచారం అంతా నాడీ మండలంలో, ముఖ్యంగా మన మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. సమయానుకూలంగా ఆ సమాచారాన్ని మనం తిరిగి పునర్లభ్యం చేసుకుని, ఉపయోగించుకొని ఆయా సన్నివేశంలో ఎలాంటి వ్యక్తులతో, ఎలాంటి సన్నివేశంలో ఎలా ప్రవర్తించాలో దానికి అనుగుణంగా మనం ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని సాంఘిక వ్యతిచర్య, సోషల్ ఇంటరాక్షన్ నెరపడం జరుగుతుంది. ఇది చాలా పొడవైనటువంటి ప్రక్రియగా, లెంగ్తీ ప్రాసెస్గా అనిపించవచ్చు. కానీ ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయేటువంటి వేగవంతమైనటువంటి ప్రక్రియ. ఇది ఇంత వేగంగా ఎలా జరుగుతుందంటే సంజ్ఞానాత్మక ప్రక్రియ ద్వారానే మనం గ్రహించినటువంటి సమాచారం తదనుగుణంగా మెదడులో ఆయా భాగంలో నిక్షిప్తమై ఆ వర్గీకరణ ద్వారా మనం సులువుగా సమాచారాన్ని తిరిగి, చాలా సందర్భాల్లో సులువుగానే, ఎలాంటి ఎఫర్ట్ అవసరం లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండానే మనం ఆ గ్రహించినటువంటి, భద్రపరిచినటువంటి సమాచారాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. ఏదో కొన్ని సందర్భాల్లో బహుశా మన స్మృతి సరిగా మనకు సమాచారాన్ని అందించలేకపోవచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. కానీ సాధారణంగా ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియ మనకు వివిధ వ్యక్తులతో, వివిధ సందర్భాలలో, వివిధ సన్నివేశాలలో ఎలా
వ్యతిచర్య జరపాలో మనకు ఉపయోగపడేటువంటి ఎంతో గొప్ప ప్రక్రియగా చెప్పుకోవచ్చు సోషల్ కాగ్నిషన్. ఈ సామాజిక సంజ్ఞానానికి ముఖ్యమైనటువంటి మౌలిక అవసరం ఏదంటే స్కీమా. స్కీమా అనేది గ్రీకు పదం. దీన్ని మొట్టమొదటగా ఫ్రెడరిక్ బార్ట్లెట్ అనేటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత స్విస్ సైకాలజిస్ట్ షేన్ పియాజే అనేటువంటి శాస్త్రజ్ఞుడు పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని గురించి జరిపిన అధ్యయనాల్లో ప్రముఖంగా ఈ పరిభాషిక పదాన్ని వాడడం జరిగింది. స్కీమా అనేది పర్యాయపదంగా చెప్పుకోవాలంటే కాన్సెప్ట్, భావన అనేటువంటి పదానికి మనం పర్యాయపదంగా చెప్పుకోవచ్చు. మనకు స్కీమా అనేది ఒక ఏకవచనం, స్కిమేటా అనేది బహువచనము. ఈ ఉపోద్ఘాతము స్కీమాల గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మన ఆలోచనలు, మన ప్రణాళికలు, మన నిర్ణయాలు, మన తదనుగుణంగా మనం జరిపే ప్రవర్తన ఎక్కువగా మనం వివిధ వ్యక్తులు, పాత్రలు, సన్నివేశాలు, సందర్భాల గురించి మనం ఏర్పరచుకున్నటువంటి స్కీమాల వల్లనే మనకు సాధ్యమవుతుంది. స్కీమా అనేది తెలుగులో స్వేచ్ఛానువాదంగా తీసుకున్నట్లయితే ఇది సంక్షిప్త భావన. స్కీమా అనేటువంటి ఏకవచనం, స్కిమెటా సంక్షిప్త భావనలు. ఈ స్కీమాలు అనేటువంటివి సంక్షిప్త భావనలు ఏర్పడడానికి ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియ చాలా ప్రధానమైనటువంటిది. మనం చూసినటువంటి, విన్నటువంటి లేదా ఆస్వాదించినటువంటి సమాచారం అంతటినీ కూడా వివిధ రూపాలలో సంక్షిప్త భావనలుగా భద్రపరచబడి ఉంటుంది మన మెదడులో. ఈ స్కీమాలు వివిధ వ్యక్తుల గురించి ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని వ్యక్తులను గురించినటువంటి లేదా సంఘటనల గురించినటువంటి సమాచారం అంతటిని మనం వివిధ జడ్జిమెంట్ల రూపంలో, అంటే తీర్పుల రూపంలోనూ లేదా వారికి అనుసరించినటువంటి ఉద్వేగాల రూపంలోనూ మనం భద్రపరచుకునబడి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిని మనం చూసిన వెంటనే ఈ వ్యక్తి స్త్రీయా పురుషుడా, వెంటనే ఆ వ్యక్తి వయస్సు బాలుడా లేకపోతే బాలికనా, ఆ వయస్సు ఎంత, తర్వాత బలహీనంగా ఉన్నాడా బలంగా ఉన్నాడా, లేదా స్త్రీ అయినటువంటి వ్యక్తి అయినా సరే బలహీనరాలుగా ఉందా, వృద్ధాప్యంలో ఉందా, ఎలాంటి దుస్తులు ధరించింది, ఆ దుస్తులను బట్టి కూడా మనం ఒక సోషియో ఎకనామిక్ స్టేటస్, సామాజిక ఆర్థిక స్థితిని కూడా మనం అంచనా వేయడం, అలా పేద వృద్ధురాలు అని మనం కొన్ని ఇన్పుట్స్, కొన్ని సమాచారాల ద్వారా మనం వెంటనే వర్గీకరించడం జరుగుతుంది. ఈమె వృద్ధురాలు, పేదరికంతో ఉన్నటువంటి స్త్రీగా కనిపిస్తుంది అని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా ఆర్థికంగా సహాయం చేయడానికో, లేకపోతే ఆమెకు రోడ్డు దాటే శక్తి లేకపోతే నడిపించి అటువైపు రోడ్డు దాటించడానికో మనం పూనుకుంటాం. ఇది కేవలం మనం ఏర్పరచుకున్నటువంటి స్కీమాల ద్వారానే, సామాజిక సంక్షిప్త భావనల ద్వారానే మనకు ఇది సాధ్యపడుతుంది. అలా కాకుండా ఎదుటి వ్యక్తి మంచి దేహదారుఢ్యమైనటువంటి యువకుడో లేకపోతే స్త్రీ అయినా కావచ్చు, అలాంటి వ్యక్తితో మనం ప్రవర్తించేటువంటి తీరు భిన్నంగా ఉంటుంది. కాబట్టి
ఏ సన్నివేశంలో ఎలా ప్రవర్తించాలి, ఏ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి ఒక సదుపాయం మనకు ఈ సాంఘిక సంజ్ఞానాత్మక సంక్షిప్త భావనల ద్వారానే మనకు వీలవుతుంది. మనం ఎదుటి వ్యక్తి ఒక పోలీసు డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి అయితే మన ఆలోచన, అనుభూతులు, ప్రవర్తన ఒక విధంగా ఉంటాయి. అలా కాకుండా ఎదుటి వ్యక్తి ఒక వైద్యుడు అనుకుంటే మన ఆలోచనలు, మన అనుభూతులు, మన ప్రవర్తన భిన్నంగా ఉంటాయి. అలా కాకుండా ఒక రాజకీయ నాయకుడైతే మరో విధంగా ఉంటుంది. మనం ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నప్పుడు మన ప్రవర్తన, మన అనుభూతులు ఒక విధంగా ఉంటాయి. అలా కాకుండా ఒక వ్యక్తి మృత్యువాత పడి చనిపోయినప్పుడు ఆ అంత్యక్రియలకు హాజరైనప్పుడు మన హావభావాలు కానీ, మన ఆలోచనలు కానీ, అనుభూతులు కానీ, ప్రవర్తన కానీ భిన్నంగా ఉంటుంది. ఇలా సన్నివేశానికి, పాత్రలకు, సందర్భాలకు సమయోచితంగా ప్రవర్తించేటువంటి సదుపాయం ఈ సంక్షిప్త భావనల ద్వారానే మనకు కలుగుతుంది. అందువల్ల మన సామాజిక ప్రవర్తనలో ఈ స్కీమాలు, సంక్షిప్త భావనలు ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. వాటిని గురించి మరింత సమాచారాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఒక నిర్వచనం మనం తీసుకున్నట్లయితే సామాజిక ప్రక్రియలో వ్యక్తిని, సమాజాన్ని, ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఎలా వ్యాఖ్యానిస్తాం, విశ్లేషిస్తాము, దానిని ఎలా జ్ఞాపకం ఉంచుకొని తిరిగి ఉపయోగిస్తామో తెలియజేసే ప్రక్రియ సామాజిక సంజ్ఞానం. మనం గ్రహించినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి, వ్యాఖ్యానించి, వర్గీకరించి, తద్వారా మనం తదనుగుణంగా ఆ సందర్భానికి, ఆ సన్నివేశానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించేలా మనకు ఉపకరించేదే ఈ సాంఘిక లేదా సామాజిక సంజ్ఞానంగా చెప్పుకోవచ్చు. ఇందులో మన చుట్టూ ఉన్నటువంటి, మన పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ వ్యక్తులకు సంబంధించినటువంటివి, సమూహాలకు సంబంధించినటువంటివి, పాత్రలకు సంబంధించినటువంటివి, సంఘటనలకు సంబంధించినటువంటివి మనం సంక్షిప్త భావనలు ఏర్పరచుకుని ఉంటాము. అందువల్ల వాటి ప్రభావం, వాటి ఉపయోగం మనకు దైనందిన జీవితంలో వివిధ సన్నివేశాల్లో ఎలా మెలగాలో, ప్రవర్తించాలో మనకు సులభతరం అవుతుంది. ఇందులో సంక్షిప్త భావనల్లో రకాలు, వ్యక్తులను గురించినటువంటి సంక్షిప్త భావనలు. వ్యక్తులు, స్త్రీలు అంటే ఎలా ఉంటారు, పురుషులు అంటే ఎలా ఉంటారు, మూడవ లైంగిక పరమైనటువంటి వ్యక్తులను కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు కూడా ప్రాణులే. ఇలా ఎదుటి వ్యక్తి ఎలాంటి స్థితిగతులు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అనేటువంటి సంక్షిప్త భావం, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఇలాంటివన్నీ మనం వ్యక్తులకు సంబంధించినటువంటి సంక్షిప్త భావనలుగా చెప్పుకోవచ్చు. రెండవది స్వీయ సంక్షిప్త భావం. తన గురించి తను ఎలాంటి వ్యక్తి, భౌతికపరమైనటువంటి లక్షణాంశాలు కానీ, మానసిక లక్షణాంశాలు కానీ, తన ఉద్వేగాలకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి కానీ, తన తెలివితేటలు, తన ప్రజ్ఞా పాఠవాళ్ళ గురించినటువంటి అభిప్రాయాలు తనకంటూ తాను ఏర్పరచుకోవడం. ఇది వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరం. అలా కాకుండా తన గురించి తనకు సరైనటువంటి అవగాహన లేనట్లయితే సాంఘిక సన్నివేశాల్లో అతని ప్రవర్తన చాలా అపసమయంగా ఉంటుంది. అందువల్ల వ్యక్తికి సంబంధించినటువంటి స్వీయ సంక్షిప్త భావన కూడా రెండో రకానికి చెప్పుకోవచ్చు. తర్వాతది సమూహాలు, గ్రూప్స్కి సంబంధించినటువంటి
స్కీమాస్. సమూహాలు వివిధ కులాలు, మతాలు, జాతులు, తెగలు, దేశాలు, సంస్కృతులు ఇలాంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సంక్షిప్త భావనలు కూడా మనం ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి మన పరిసరాలలో అనుభవం సంపాదించుకోవడం ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మన తల్లిదండ్రులు ఇది సామాజికీకరణ సోషలైజేషన్ ప్రాసెస్లో ఇవి మనం గ్రహిస్తూ ఉంటాం. తల్లిదండ్రులు మనకు చెబుతుంటారు చాలా విషయాలు, కులాలు, మతాలు, జాతులు, దేశ భాషలు గురించి చెబుతుంటారు. అలాగే మన ఉపాధ్యాయులు, తోటి సమవయస్కులు, స్నేహితులు, ఇక మతపరమైనటువంటి ప్రవక్తలు, ఇలా తర్వాత ప్రసార మాధ్యమాలు ఇవి కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. వాటి ద్వారా మనము వివిధ సామాజిక వర్గాలకు, సమూహాలకు సంబంధించినటువంటి సంక్షిప్త భావనలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. తర్వాత పాత్రలు, రోల్స్, వివిధ పాత్రలు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ప్రవర్తిస్తాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ప్రవర్తిస్తుంటాడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక శాస్త్రజ్ఞుడు, ఒక క్రీడాకారుడు, ఒక సంగీత లేదా కళాకారుడు, ఇలాంటి పాత్రలు వారు ఎలాంటి ప్రవర్తనను వ్యక్తం చేస్తుంటారు, దానిని బట్టి కూడా మనం కొన్ని సంక్షిప్త భావనలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. తర్వాత సంఘటనలు, వీటిని ఈవెంట్స్ అనొచ్చు, ఫినామినా, దృగ్విషయాలు అని కూడా చెప్పుకోవచ్చు. భూకంపము లేదా ఒక పెళ్ళి లేదా అంత్యక్రియలు లేదా ఒక జాతర, ఒక పండుగ, ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి వాతావరణం మనం చూడవచ్చు, దానికి సంబంధించినటువంటి సంక్షిప్త భావనలు కూడా మనలో గ్రహించి ఉంటాం. ఈ వివిధ సామాజిక ఉద్దీపనలకు సంబంధించినటువంటి సంక్షిప్త భావనలు మనకు ఎంత వివరంగా, ఎంత ఎక్కువగా జ్ఞానం ఉన్నట్లయితే, వాటి గురించినటువంటి నాలెడ్జ్ మనకు ఉన్నట్లయితే, మన సామాజిక ప్రవర్తన కూడా చాలా సులభతరం అవుతుంది. అందువల్ల మనం ఒక వ్యక్తితో కానీ, ఒక సమూహంతో కానీ, ఒక సన్నివేశంలో కానీ ఎలా ప్రవర్తించాలో ఆ సందర్భోచితంగా ప్రవర్తించడం మనం సామాజిక వ్యతిచర్య విజయవంతంగా నెరవేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇవి వివిధ రకాలైనటువంటి సంక్షిప్త భావనలు. ఇవి రెండు రకాలుగా మనం ఏర్పరచుకోవడం జరుగుతుంది. సిద్ధాంతానుసారం థియరీ డ్రివన్ సామాజిక సంక్షిప్త భావనలు. రెండవది, ఇవి స్మృతిపైన ప్రభావం చూపిస్తాయి. మనకు వివిధ సన్నివేశాల్లో జరిగినటువంటి అనుభవాల ద్వారా ఇలాంటి జాతి లేదా ఇలాంటి మతము లేదా ఆయా దేశము, ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు అని మనం ఒక సంక్షిప్త సమాచారాన్ని మన మెదడులో భద్రపరుచుకొని ఉంటాం. ఉదాహరణకు, నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక మతానికి సంబంధించిన లేదా కులానికి సంబంధించిన లేదా ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తితో ఎలా ప్రవర్తించావో అనేటువంటిది నీ స్మృతిలో మెదులుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆ వర్గానికి, ఆ తెగకు, జాతికి లేదా కులం, మతానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మనకు తారసపడినప్పుడు వెంటనే స్మృతి పథంలో నుంచి ఈ సన్నివేశాలను మనం గుర్తుకు తెచ్చుకొని, అప్పుడు అలా అలా సన్నివేశం అలా జరిగింది కాబట్టి ఆ అనుభవం దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రవర్తన, అనుభూతులు, ఆలోచనలు ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి మనం వ్యక్తం చేస్తుంటాం ఎలా ప్రవర్తించాలనేటువంటి. కాబట్టి స్మృతి మీద ఈ సంక్షిప్త భావనలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అలాగే సిద్ధాంతానుసారం పనిచేస్తాయి. ఒక
సో అనుభవం దృష్టిలో ఉంచుకొని మనం ఇలా ప్రవర్తిస్తే ఇలాంటి అనుభవం ఎదురవుతుంది, ఇలాంటి అనుభూతులు మనం ప్రదర్శిస్తే ఎదుటి వ్యక్తి ఇలా మనతో వ్యతిచర్య జరపడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సూత్రాన్ని మనం పాటించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత సోషల్ జడ్జిమెంట్స్ మీద, సామాజిక తీర్పుల పైన కూడా ఈ సంక్షిప్త భావనల ప్రభావం ఉంటుంది. మనం ఒక వ్యక్తి ప్రవర్తనను గమనించినప్పుడు ఇది ఎంతవరకు సమాజానికి ఉపయోగకరము, ఇది ఎదుటి వ్యక్తిని దూషించే విధంగా ప్రవర్తిస్తున్నాడా, లేకపోతే ఇతరులు గౌరవిస్తున్నాడా, ఎలా ఉంది ఇతని ప్రవర్తన అనేటువంటి నిర్ణయం, జడ్జిమెంట్ మనం చేయగలుగుతున్నాం. ఒక వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తున్నాడా, లేదా ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శిస్తున్నాడా, శాంతగుణాన్ని ప్రదర్శిస్తున్నాడా అనేటువంటి జడ్జిమెంట్ మనం గతంలో మనం ఎదుర్కొన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఇప్పుడు దానిని బేరీజ్ వేయడం జరుగుతుంది. ఎవాల్యుయేషన్, మూల్యాంకనం చేసి ఒక విధమైనటువంటి నిర్ణయాలు, తీర్పులు మనం చేయడం జరుగుతుంది. ఈ వ్యక్తి ఇలాంటి ప్రవర్తన చూపుతున్నాడు, ఇది మంచి ప్రవర్తన లేదు ఇది చెడు ప్రవర్తన అనేటువంటి తీర్పును మనం చేయగలుగుతున్నాం. తర్వాత ఈ సంక్షిప్త భావనలు ఒక్కసారి మనస్సులో పదిలంగా పాదుకుపోయిన తర్వాత అవి అంత సులభంగా మార్పు చెందవు. ఇవి చాలా వరకు సమీకృతంగా, సుస్థిరంగా ఉండేటువంటి స్వభావం కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇవి మన చిన్నతనం నుండి వివిధ మాధ్యమాల ద్వారా, వివిధ వనరుల ద్వారా మనం సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఏర్పరచుకున్నటువంటి భావనలు కాబట్టి వాటిని అంత సులభంగా మనం మార్చుకోలేము. ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పట్ల కానీ, ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి పట్ల కానీ, ఒక సమూహానికి సంబంధించినటువంటి వ్యక్తి పట్ల కానీ ఒక భావన ఏర్పరచుకుంటే దానిని మనం సులభంగా మార్చుకోవడానికి అంగీకరించు. అందువల్ల ఇవి సాధ్యమైనంత వరకు సుస్థిరంగా, స్టేబుల్గా ఉంటాయి. తర్వాత ఇవి సమీకృతంగా ఉంటాయి. ఎందుకంటే ఆలోచన, అనుభూతి, ప్రవర్తన మూడింటికి సంబంధించినటువంటి అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి వాటిని మనం అంత సులభంగా మార్చుకోవడానికి అంగీకరించము. అది వాటి స్వభావం. తర్వాత ఇవి ఎలా ఏర్పడతాయి అనేటువంటి దాని గురించి రెండు రకాలైనటువంటి ప్రతిపాదనలు చేయడం జరిగింది సామాజిక శాస్త్రవేత్తలు. ఒకటేమో సామాజిక చింతన కార్యాచరణ రీతులు, మోడ్స్ ఆఫ్ సోషల్ థాట్ ప్రాసెసింగ్. ఇది కంటిన్యూయం మోడల్ ఆఫ్ ప్రాసెసింగ్ లేదా సాంత్యత్య నమూనా కార్యాచరణ. ఈ మోడల్ లేదా ఈ సిద్ధాంతం ఏమని ప్రతిపాదిస్తుందంటే వ్యక్తులను మనం ఒక విశ్లేషణ మితుల మీద కొలవడం జరుగుతుంటుంది. రెండవది స్వయంచాలక లేదా దానికి విరుద్ధంగా నియంత్రిత కార్యాచరణ. స్వయంచాలక అంటే ఆటోమేటిక్. రెండవది దానికి విరుద్ధమైనటువంటిది కంట్రోల్డ్ ప్రాసెసింగ్. ఈ స్వయంచాలక కార్యాచరణ ప్రాసెసింగ్లో వ్యక్తులు ఎక్కువ దృష్టి పెట్టడం, ఎక్కువ ధ్యాస పెట్టడం ఉండదు. కానీ నియంత్రిత కార్యాచరణ పద్ధతిలో మనం సమాచారాన్ని చాలా జాగ్రత్తగా, నిశితంగా, పద్ధతిగా, ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో సిస్టమేటిక్గా దానిని మనం ప్రాసెసింగ్ చేయడం, కార్యాచరణ చేసి ఎదుర్కొన్నటువంటి తారసపడినటువంటి వ్యక్తిని లేదా సన్నివేశాన్ని ఆకలింపు చేసుకుని ఒక సంక్షిప్త భావనను ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇది చాలా శ్రద్ధతో, అవధానంతో చేసేటువంటి
ప్రక్రియ. ఈ ప్రక్రియను ఎప్పుడు అనుసరించడం జరుగుతుంటుందంటే, ఒక సన్నివేశం చాలా మనకు ఎంతో విలువైనది, ముఖ్యమైనది అయినా అయి ఉండాలి, లేదా కొంచెం సంక్లిష్టమైనటువంటిది అయినా అయి ఉండాలి. అలాంటి సన్నివేశంలో మనం జాగ్రత్తగా, నిశితంగా సమాచారాన్ని, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి చిన్న ముక్క లాంటి సమాచారాన్ని కూడా, చాలా చిన్న సమాచారాన్ని కూడా వివరాలను సవివరంగా మనం దాన్ని విశ్లేషించడం జరుగుతుంది. ఆల్ డీటెయిల్స్, అన్ని వివరాలు. ఇది చాలా సైకిక్ ఎనర్జీని, ఎక్కువగా కాగ్నిటివ్ ఎనర్జీని, సంజ్ఞానాత్మక శక్తిని అంతటిని కేంద్రీకరించి జరిపేటువంటి ప్రక్రియ. దీనికి విరుద్ధంగా ఉన్నటువంటిది ఆటోమేటిక్ ప్రాసెస్, స్వయంచాలన. ఇప్పుడు మొట్టమొదట మనం ఒక వ్యక్తిని తారసపడినప్పుడు ఆ వ్యక్తి భౌతిక లక్షణాంశాలను, అతని హావభావాలను, అతని మానసిక లక్షణాంశాలను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న తర్వాత, అలాంటి వ్యక్తి లేదా అలాంటి సమూహం తిరిగి మనకు తారసపడినప్పుడు, రెండవ సందర్భంలో మనం మొదటిసారి పెట్టిన అంత శ్రమను, అంత ఏకాగ్రతను పాటించం. ఇది యథాతథంగా, యథాలాపంగా, ఇలాంటి వ్యక్తి కదా, ఇతడు ఫలానా దేశస్థుడు కదా, వాళ్ళందరూ చాలా మేధావులై ఉంటారు, అతను ఫలానా దేశస్థుడా, ఫలానా మతానికి చెందినవాడా, అలాంటి వారికి, ఆ మతస్థులకు లేదా ఆ కులస్థులకు దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్టీరియోటైప్స్, ఏకరూపాలను మనం ఆపాదించడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ ప్రాసెసింగ్ ద్వారా జరిగేటువంటి ఫలితం. ఆటోమేటిక్ ప్రాసెసింగ్లో స్వయంచాలకంగా ఎక్కువ ధ్యాసను, దృష్టిని మనం కేటాయించడం జరగదు. తర్వాత హ్యూరిస్టిక్స్ అనేటువంటివి వివిధ సన్నివేశాల్లో మనం ఒక పరిష్కారం, ఒక సమస్యకు పరిష్కారం లేదా ఒక సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి సందర్భం ఎదురైనప్పుడు, ఈ అనుసంధాన కార్యాచరణ పద్ధతులు, ఇవి మన జాతీయంగా చెప్పుకోవాలంటే చిట్కాలని చెప్పుకోవచ్చు. కొన్ని సన్నివేశాల్లో మనం గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ సందర్భంలో అలా మనం ఆ సన్నివేశాన్ని విజయవంతంగా ఎదుర్కోవడం జరిగింది కాబట్టి, ఇప్పుడు కూడా ప్రస్తుత సన్నివేశంలో కూడా మొదటి సన్నివేశానికి సంబంధించిన పోలికలు ఇందులో కూడా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు కూడా ఇలాంటి ప్రవర్తన సరిపోవచ్చు, సరితూగవచ్చు అనేటువంటి లభ్యత, అనేటువంటి ఉపయోగం దీనివల్ల జరుగుతుంది. హ్యూరిస్టిక్స్ ఒక్కొక్కసారి మన స్వానుభవం, గతానుభవం, దాన్ని ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఒక్కొక్కసారి కొత్త కొత్త విషయాలను కూడా మనం, కొత్త కొత్త పద్ధతులను కూడా ఈ హ్యూరిస్టిక్స్ను ఉపయోగించడం ద్వారా మనం విజయవంతంగా ఆ సమస్యను పరిష్కరించడం లేదా కొత్త పద్ధతులను ఆవిష్కరించడం కూడా జరుగుతుంది. రెండవది లభ్యత హ్యూరిస్టిక్స్, అవైలబిలిటీ హ్యూరిస్టిక్స్. కొన్ని మనకు గతంలో విజయవంతంగా మనకు ఉపయోగించాయి కాబట్టి, అవి మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, వాటిని ఉపయోగించి మనం విజయవంతంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. తర్వాత రిప్రజెంటేటివ్నెస్, ఇవి ప్రాతినిధ్యం వహించేటటువంటి హ్యూరిస్టిక్స్. ఇలా వివిధ పద్ధతుల ద్వారా మనం సామాజిక సన్నివేశాలలో విజయవంతంగా వ్యతిచర్య జరపడానికి ఈ హ్యూరిస్టిక్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని మనం సమయానుకూలంగా, సందర్భానుసారంగా ఉపయోగించడం జరుగుతుంటుంది. తర్వాత సామాజిక సంజ్ఞానంలో కొన్ని దోషాలకు కూడా అవకాశం ఉంది. సాధారణంగా మనం చాలా ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒక వ్యక్తిని గురించి కానీ, సన్నివేశాన్ని గురించి కానీ, పాత్రలకు సంబంధించినటువంటి విషయం కానీ చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా, నిశితంగా పరిశీలించి
అన్ని వివరాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకొని ఎంతో వ్యవస్థాపూరితంగా సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా క్రమ పద్ధతిలో మనం సమాచారాన్ని నమోదు చేసుకొని దాన్ని క్రోడీకరించి విశ్లేషించి స్మృతిపథంలో ఉంచుకొని దాన్ని తిరిగి ఉపయోగించడం జరుగుతుంటుంది. ఇది చాలా వరకు జరిగేటువంటి ప్రక్రియ. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఈ సామాజిక సంజ్ఞానంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. దోషాలకు ఆస్కారం ఉంది. ఎర్రర్స్ ఇన్ సోషల్ కాగ్నిషన్. వీటికి మూల సోర్సెస్ ఏంటంటే, మొదటిది సంజ్ఞానాత్మక స్వానుభవజన్య సిద్ధాంతం, కాగ్నిటివ్ ఎక్స్పీరియన్షియల్ సెల్ఫ్ థియరీ. మనం గతానుభవాన్ని మనం దృష్టిలో ఉంచుకొని అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే ఉండి తీరాలి అనేటువంటి పొరపాటు మనం ఒక్కొక్కసారి చేస్తుంటాం. ఆ సందర్భంలో ఆ కాలంలో దానికి తగినటువంటి ప్రవర్తనే మీరు చూపించుండొచ్చు. కానీ ప్రస్తుతం అందులో కొన్ని అంశాలు మాత్రమే సాదృశ్యంగా పోలికలు ఉన్నాయి, కానీ మిగతా అన్ని అంశాలు అలా లేవు. అలాంటప్పుడు మనం ఇంతకుముందు పాటించినటువంటి పద్ధతే ఇప్పుడు కూడా సరిపోతుంది అనుకోవడం ఒక విధమైనటువంటి దోషంగా చెప్పుకోవచ్చు. సో గతానుభవం వల్ల సంజ్ఞానాత్మకంగా మనం ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నామో దానినే మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ప్రతిసారి సమయానుకూలంగా కొన్ని మార్పులు చేయకపోతే అది దోషపూరితంగా ఉంటుంది. రెండవది, పేయింగ్ అటెన్షన్ టు ఇన్కన్సిస్టెంట్ ఇన్ఫర్మేషన్. అంటే అసంగత సమాచారంపై ఎక్కువ దృష్టి పెట్టడం. సాధారణంగా మనం ఒక పురుషుడు లేదా స్త్రీ వారి పాత్రలు పోషించేటప్పుడు పురుషులు అంటే ఎలా ఉంటారు, స్త్రీలు అంటే ఎలా ఉంటారు అనేటువంటి భావనను మనం మనసులో ఒక పదిలంగా భద్రపరుచుకుని ఉంటాం. పురుషుడు సాధారణంగా భౌతిక శక్తి ఎక్కువగా ఉంటుంది, కొంచెం దుడుకు స్వభావము లేదా దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు సన్నివేశాన్ని బట్టి చూపించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. చాలా వరకు భౌతికమైనటువంటి శ్రమ, ఫిజికల్ వర్క్ చేయడానికి పురుషులకు తగినటువంటి బలము, శక్తి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం మన మనసులో పదిలంగా నాటుకుని ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి పురుషులు బలహీనంగా ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోకుండా లేదా పూనుకోకుండా కార్యాచరణకు పూనుకోకుండా స్తబ్దుగా ఉన్నప్పుడు లేదా పిరికితనాన్ని ప్రదర్శిస్తుంటే మనం ఈ అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది ఒక పొరపాటుగా మనం చెప్పుకోవచ్చు. కేవలం పిరికితనం ప్రదర్శించినంత మాత్రాన అతను పురుషులే కాదు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఇది అసంగతమైనటువంటిది, ఇది ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మనం ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా స్త్రీలు ఇలా ఉంటారు. స్త్రీలు సాధారణంగా సిగ్గుపడడం, చాలా శాంత స్వభావంగా స్వల్పమైనటువంటి మందర స్థాయిలో సంభాషించడం, తర్వాత ఎక్కువ పగలబడి నవ్వకుండా ఉండడం, ఇలాంటివి మనం మన గృహంలో కానీ వివిధ
సందర్భాల్లో కానీ స్త్రీలు ఇలా ప్రవర్తిస్తుంటారు అనేటువంటి భావన మన మనసులో భద్రంగా స్థిరపడి ఉంటుంది. ఇప్పుడు ఒక ఒక పర్టికులర్ స్త్రీ ఒకానొక నిర్దిష్టమైనటువంటి ఆడమనిషి సిగ్గుతనం లేకుండా కొంచెం పురుషుల్లాగా ప్రవర్తిస్తున్నట్లయితే ఆ వ్యక్తిని, స్త్రీని గురించి ఒక తప్పు అంచనా వేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుత ప్రవర్తన మనలో ముందే ఊహించుకున్నటువంటి ప్రవర్తన భిన్నంగా ఉంది. అందువల్ల దీనిని మనం స్వీకరించడానికి సుముఖంగా ఉండం. ఇది ఒక దోషం. ఉదాహరణకు పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయి సిగ్గుపడకుండా పురుషుల వైపు కానీ ఇతర వ్యక్తుల వైపు కానీ నిర్భయంగా సూటిగా చూస్తూ మాట్లాడుతూ కొంచెం ఎక్కువగా నవ్వుతూ అలా ఉంటే ఈ అమ్మాయి ఇతర స్త్రీలాగా ఊహించినటువంటి లక్షణాలు ఈ అమ్మాయికి లేవు కాబట్టి ఈ అమ్మాయి ప్రవర్తన శీలము అంత మంచిది కాదేమో అనేటువంటి ఒక అపోహకు రావడం అది ఒక దోషం. ఇది అప్పుడప్పుడు మనం ఏర్పరచుకున్నటువంటి భావనలకు భిన్నంగా ఉంది కాబట్టి అది ఒక దోషంగా మనం చెప్పుకోవచ్చు. మూడవది నెగటివిటీ బయాస్, వ్యతిరేకత పక్షపాతం. సాధారణంగా మనం ఒక వ్యక్తిని గురించి ఎవరైనా చెబుతున్నప్పుడు కానీ లేదా వ్యక్తిని మనం సూటిగా అతని ప్రవర్తనను గమనించినప్పుడు కానీ అతనిలో లేదా మనం గ్రహించినటువంటి సమాచారంలో పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ని ఎక్కువ మనం దృష్టిలో ఉంచుకోకుండా అతనిలో ఉన్నటువంటి బలహీనతలు లేదా వ్యతిరేక గుణాలకే ఎక్కువ విలువనిచ్చి వాటి ద్వారానే ఈ వ్యక్తికి ఈ గుణం ఉంది కాబట్టి, ఈ చెడు గుణం ఉంది కాబట్టి ఇతను ఇలాంటి వాడు అయి ఉండొచ్చు, ఇలాంటి వాడే అని నిర్ధారించుకోవడం. ఇది కూడా ఒక విధమైనటువంటి దోషంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో గుణాలు వ్యక్తిలో ఉంటాయి. అందులో సాధారణంగా కొన్ని మంచి గుణాలు ఉంటాయి, 1-2 బలహీనతలు కూడా కావచ్చు, ఉంటాయి. కేవలం ఒక్క బలహీనత వల్ల ఆ వ్యక్తి మూర్తిమత్వం అంతా, ఆ వ్యక్తి స్వభావం అంతా కూడా ఇలాగే ఉంటుంది అనుకో. ఇది ఎక్కువగా మనం వ్యతిరేక గుణాలకే ఎక్కువ గుణాల మీద ఎక్కువ ధ్యాస పెట్టి ఆ వ్యక్తిని పూర్తిగా చిత్రీకరించడం జరుగుతుంది. ఇది కూడా ఒక విధమైనటువంటి దోషంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి మనం దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి. అన్ని సానుకూలమైనటువంటి మంచి గుణాలు ఉన్నప్పుడు ఒక చెడు గుణానికి మాత్రమే పూర్తిగా ప్రాముఖ్యతనిచ్చి ఆ వ్యక్తిని ప్రవర్తనను పూర్తిగా అలా వర్గీకరించడమే బయాస్, నెగటివిటీ బయాస్. ఇదొక పక్షపాతం. తర్వాత ప్లానింగ్ ఫ్యాలసీ, ప్రణాళిక లోపం. మనం చేసినటువంటి ప్రవర్తన, మనం చేసినటువంటి ప్రణాళిక సరిగా లేకపోవడం వల్ల కూడా కొన్ని దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత అతిగా ఆలోచించినందుకు మూల్యం చెల్లించుకోవడం కూడా ఒక దోషం. పొటెన్షియల్ కాస్ట్స్ ఆఫ్ థింకింగ్ టూ మచ్. ఇప్పుడు దీని మీద ప్రయోగాలు కూడా జరపడం జరిగింది. పార్క్ వంటి శాస్త్రజ్ఞులు ఒక వ్యక్తిని దానిని ఒక పదార్థాన్ని ఇచ్చి దానిని విశ్లేషించడం, ఇది ఒక సమూహానికి చెప్పడం జరిగింది. తర్వాత రెండవ సమూహానికి, అందులో సమూహంలో
ఒక 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, అలాంటి ప్రయోజనం తీసుకొని 2 భాగాలుగా విభజించి ఈ పదార్థాన్ని, ఈ సమస్యను విశ్లేషించమని ఒక సమూహానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, సూచన. రెండవ సమూహానికి క్షుణ్ణంగా పరిశీలించమని, విశ్లేషించమని సూచన ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్. ఈ విశ్లేషించండి అని చెప్పిన వర్గంలో, సమూహంలో ఎక్కువ వారి అభిప్రాయాలు కానీ, వారి తీర్పులు కానీ చాలా వరకు దోషం లేకుండా సజావుగా జరిగింది వారి అంచనా. రెండవ వర్గం నిశితంగా, క్షుణ్ణంగా మీరు విశ్లేషించండి అనే సూచన ఇవ్వబడినటువంటి సమూహంలో వారు ఎక్కువ వారి అంచనాలలో, వారి తీర్పులో ఎక్కువ తప్పులు దొర్లినట్టు అధ్యయనంలో తెలియదు. ఇది ఎందుకంటే మనం అతిగా ఆలోచించడం వల్ల ఒక్కొక్కసారి ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన, వ్యాకులత మనల్ని ప్రతి చిన్న విషయానికి చాలా ఉద్వేగపడిపోవడం, అతి జాగ్రత్త ఒక్కొక్కసారి కొన్ని తప్పులు దొరకడానికి ఆస్కారం ఇస్తుంది. సో ఇది కూడా వ్యక్తులు ఒక్కోసారి అయోమయానికి, గందరగోళానికి గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అది కూడా ఒక విధమైనటువంటి దోషంగా చెప్పుకోవచ్చు. తర్వాత వాస్తవికతకు విరుద్ధంగా ఆలోచించడం, కౌంటర్ ఫ్యాక్చువల్ థింకింగ్. వాస్తవంగా ఉన్నటువంటిది ఒకటైతే దానికి భిన్నంగా మనం ఆలోచిస్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక మెటీరియల్లో వచ్చినటువంటి ఉదాహరణను వివరించాలంటే, ఒక క్రికెట్ ప్లేయర్ని ఇచ్చారు ఉదాహరణగా. ఒకనొక సందర్భంలో అతను తక్కువ స్కోర్కే అవుట్ అవుతాడు. నేను అలా ఆడింటే బాగుండు, లేదా ఒక బౌలర్గా నేను ఇలా బంతిని సంధించి ఉంటే బాగుండేది అని కొన్ని జరిగిపోయినటువంటి వైఫల్యాలు, గతంలో జరిగినటువంటి వైఫల్యాలను గురించి తిరిగి ఇలా ప్రవర్తించుంటే బాగుండేది, అలా ప్రవర్తించుంటే ఫలితం మరో విధంగా ఉండేది అనుకోవడం. ఇది ఆ సంఘటన లేదా ఆ సన్నివేశం పూర్తయిన తర్వాత కూడా దాని ప్రభావాన్ని గురించి, ఆ ఫలితాన్ని గురించి కుంఠనం చెందడం వలన, ఫ్రస్ట్రేషన్కు గురి కావడం వలన ఇలా ఆలోచించడం. దీనికంటే ముందుగానే ప్రణాళిక సరిగ్గా ఉంటే మన కార్యాచరణలో, మన కార్యశీలతలో అపజయానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది మరొక దోషంగా మనం చెప్పుకోవచ్చు, కౌంటర్ ఫ్యాక్చువల్ థింకింగ్. అలాగే మనం కొన్ని సందర్భాల్లో సఫలీకృతం కాకపోతే, ఒక ప్రవేశ పరీక్ష కావచ్చు, లేదా ఒక ఇందాక చెప్పుకున్నటువంటి ఒక క్రీడా విషయంలో కావచ్చు, ఏ సందర్భంలో అయినా ఫలితాన్ని కొంతవరకు విశ్లేషించడం కరెక్టే, కానీ దాని గురించే పదే పునరాలోచించడం వలన ఫలితం ఉండదు. కాబట్టి అది కూడా ఒక దోషంగానే తీసుకోవచ్చు. తర్వాత మ్యాజికల్ థింకింగ్, ఇది కూడా ఒక విధమైనటువంటి దోషం. మ్యాజికల్ థింకింగ్ అనేది మాయాజాలమైనటువంటి చింతన, లేదా ఒక మిరకల్, లేదా ఒక ఇంద్రజాలికం, ఒక గారడీ లాంటి చింతన. ఏంటంటే ఇది చెప్పాలంటే ఈ
సంక్షిప్త భావన మనకు ఏమని తెలుపుతుందంటే అది మిథ్య, అది వాస్తవం కాదు అని చెప్పడం. ఎలాంటి చింతన మాయాజాల చింతన కిందికి వస్తుంది, ఎలాంటి ఆలోచన ప్రక్రియ ఈ వర్గంలోకి వస్తుందంటే 2 రకాలైనటువంటి సూత్రాలు మన చింతన ప్రక్రియలో ప్రభావం చూపడం వల్ల ఇది జరుగుతుంటుంది. మొదటిది లా ఆఫ్ సిమిలారిటీ, పోలికలు లేదా సాదృశ్యం. ఒక వ్యక్తి ఫలానా ముఖ కవళికలు, ఫలానా భౌతిక ధర్మాలు, ఎత్తు కావచ్చు, రంగు కావచ్చు, లేదా ముఖ కవళికలు కావచ్చు, ముఖ భంగిమలు కావచ్చు, ఇలాంటి పోలికలు మరో వ్యక్తులు కూడా ఉన్నట్టయితే మొదటి వ్యక్తి ఎలాంటి మానసిక లక్షణాలు, ప్రవర్తన వ్యక్తం చేస్తాడో ఈ వ్యక్తి కూడా అలాంటి ప్రవర్తననే ప్రదర్శిస్తాడు. ఎందుకంటే భౌతికంగా ఈ వ్యక్తికి అలాంటి పోలికలే ఉన్నాయి. సాధారణంగా తండ్రి కొడుకులను తీసుకోవచ్చు. తండ్రికి ఇలాంటి పోలికలే ఉన్నాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఇది శారీరక లక్షణాలు. అతని ఎత్తు, ఒడ్డు, పొడుగు, స్కిన్ కాంప్లెక్షన్, శరీర మేని ఛాయ, ఇవి అన్నీ తండ్రికి ఉన్నట్టే కొడుకు కూడా ఉన్నాయి కాబట్టి ఇతనికి కూడా అలాంటి ప్రవర్తనే ఉంటుంది అనుకో. ఇది చాలా పెద్ద పొరపాటు. మనం ఎంతోమంది చూస్తుంటాం, తండ్రి కొడుకులు కానీ, తల్లి కూతుళ్ళు కానీ భౌతికంగా పోలికలు ఉండొచ్చు, కలిగి ఉండొచ్చు, అందులో సాదృశ్యం ఉండొచ్చు, సిమిలారిటీ. అంత మాత్రాన వారి ప్రవర్తనలో కూడా అలాంటిదే ఉంటుంది అనుకోవడం ఒక భ్రమ. అందుకని దీన్ని గారడి లేక మాయాజాలపు చింతన అనుకుంటాం. ఈ సూత్రం చాలా సందర్భాల్లో, ఉదాహరణకు ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇలాంటి అతని ఎత్తు కానీ, అతనికి గడ్డం ఉండడమా లేకపోవడమా, ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని మనం, అంశాలన్నింటినీ మనం గమనించి ఎదుటి ఇంకొక వ్యక్తికి కూడా ఈ హావభావాలు, ఇలాంటి లక్షణాలు, పోలికలు ఉన్నాయి కాబట్టి అతను కూడా ఇలాగే వస్తాడు అనుకో. ఇది ఎన్నోసార్లు స్టీరియోటైప్స్, తర్వాత స్టీరియోటైప్స్ మనం ఏకరూపాలు లేదా మోసపోతలు అని చెప్పుకోవచ్చు. ఒక వర్గానికి సంబంధించినటువంటి లక్షణాలు మనం ఒక సంక్షిప్త భావనగా ఏర్పరచుకుంటాం. ఫలానా కులస్తులు, ఫలానా మతస్థులు ఇలాంటి ప్రవర్తనను వ్యక్తం చేస్తారు అనేటువంటి భావన మన మనసులో స్థిరంగా ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఒకరు మనకు తారసపడినప్పుడు ఇతను ఆ సమూహంలో నుంచి వచ్చిన వాడే కాబట్టి ఇతనికి కూడా ఆ లక్షణాలన్నీ ఉంటాయి అనేటువంటి ప్రెజుడిస్, ఇది ఒక విధమైనటువంటి పాక్షిక వైఖరి. ఇది పూర్తిగా మనం గమనించి, విశ్లేషించి, అతనితో వ్యతిచర్య జరిపి ఏర్పరచుకున్నటువంటి సంక్షిప్త భావన కాదు. గతంలో ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్రవర్తన వ్యక్తం చేశారు కాబట్టి ఇతను ఆ వర్గానికి చెందినటువంటి, సమూహానికి చెందినటువంటి వ్యక్తి కావున అతను కూడా తప్పనిసరిగా ఈ ప్రదర్శన చేస్తాడు, ఇలాంటి ప్రవర్తన చూపిస్తాడు అనుకో. ఇది ప్రెజుడిసెస్కి, తర్వాత పాక్షిక అభిప్రాయానికి అవకాశం ఇస్తుంది. స్టీరియోటైప్స్ కూడా దీనివల్లనే ఏర్పడుతుంటాయి. దీనివల్లనే ఎక్కువగా సంఘంలో వివిధ మతాల పట్ల
జాతుల పట్ల, తెగల పట్ల మనకు వివక్ష, డిస్క్రిమినేషన్, వివక్షకు గురి చేసేటువంటి ప్రమాదం దీనివల్లనే సంభవిస్తుంది. ఇది చాలా గొప్ప దోషంగా మనం చెప్పుకోవచ్చు. రెండవ సూత్రము లా ఆఫ్ కంటేజియన్. కంటేజియస్ అంటే అంటూ, ఒక వ్యాధి, ఒక వైరస్, ఇది కరోనా లాంటిది కావచ్చు, వ్యక్తి నుండి వ్యక్తికి స్పర్శ ద్వారా లేదా గాలి, నీరు ఇలాంటి వారి ద్వారా కూడా సోకితే ఆ స్వభావం, దాని ఆ రోగ లక్షణం ఇతరులకు కూడా సంక్రమిస్తుంది. అలాగే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో వ్యతిచర్య జరపడం, ఇంటరాక్ట్ కావడం ద్వారా ఇతనికి కూడా ఆ వ్యక్తితో కొంత సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, లేదా 2 గంటలే కావచ్చు, అతనితో సన్నిహితంగాను లేకపోతే స్నేహపూరితంగాను ప్రవర్తించినందుకు ఇతనికి కూడా ఆ రెండో వ్యక్తి లక్షణాలు సంక్రమించి ఉంటాయి. ఇది ఎక్కువగా మనం స్నేహితులను, సమవయస్కులను దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్కసారి, నీ స్నేహితులందరూ ఇలాంటి వారా, నీకు కూడా అలాంటి స్వభావమే ఉండి తీరాలి, ఉంటుంది అనే నిర్ధారణకు వస్తూ ఉంటాము. అలాంటి సోషల్ జడ్జిమెంట్స్ మనం చేస్తూ ఉంటాం. అందుకనే పిల్లలను మనం ఎలాంటి క్లాస్మేట్స్తో, సహపాఠకులతో ఎక్కువ సహవాసం చేస్తున్నాడు, ఎక్కువ తిరుగుతున్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అలాంటి వారితో సహవాసం చేయడం వలన, లేదా అలాంటి వ్యక్తులతో సన్నిహితంగా ఒక గంట కావచ్చు, ఒక 2 గంటలు కావచ్చు, ఒక దినం కావచ్చు, అలా వ్యతిచర్య జరపడం వల్ల ఇతనికి కూడా ఆ లక్షణాలే సంక్రమించి ఉంటాయి అనేటువంటి భావన. ఇది కేవలం ఒకవైపు నుంచే కాదు, ఇది ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి. ఇతని లక్షణాలు కూడా అతనికి అంటించి ఉంటాడు అనుకో, లేదా అతనికి సంక్రమింపు చేసి ఉంటాడు అనుకో. సో మనం ఇదొక దోషంగా భావించక తప్పదు. ఆ వ్యతిచర్య పూర్తయిన తర్వాత కూడా ఇతనిలో ఆ ఎదుటి వ్యక్తికి కలిగినటువంటి లక్షణాలు ప్రదర్శిస్తుంటాడు అని భావించాం. ఇలా మనం సామాజిక వ్యతిచర్యలో సంక్షిప్త భావనలను ఉపయోగించి ఒక వ్యక్తిని, అతని శీలాన్ని కానీ, అతని స్వభావాన్ని కానీ మనం అంచనా వేయడంలో ఈ దోషం, మనం అప్పుడప్పుడు దోషానికి గురి అయ్యే అవకాశం ఉంది. అందువల్లనే దీనిని గారడీ చింతన లేదా మ్యాజికల్ థింకింగ్ అంటాం. ఇది వాస్తవంగా ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి నిజంగా అతనితో, రెండో వ్యక్తితో మసలుకున్నంత మాత్రాన ఇతనిలో ఆ చెడు గుణాలు లేదా మంచి గుణాలు కూడా, ఒక ఎక్కువ శాంత స్వభావము లేకపోతే ఎక్కువ ప్రజ్ఞా పాఠవాలు, తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తితో 1-2 గంటలు ముచ్చటించు లేకపోతే కలిసి తిరిగినంత మాత్రాన ఈ రెండో వ్యక్తి కూడా అతని స్థాయిలో రాణిస్తాడు, లేదా అతని లక్షణాలు ఇతనికి కూడా సంక్రమించి ఉంటాయి అనేటువంటి అపోహ ఒక దోషపూరితమైనటువంటి భావన. ఇలా సోషల్ కాగ్నిషన్ అనేటువంటి ప్రక్రియ, సామాజిక సంజ్ఞానాత్మక ప్రక్రియ, మనము వ్యక్తులను అంచనా వేయడం, వ్యక్తుల ప్రవర్తన, వారి శీలతను మనం జడ్జిమెంట్ ఇవ్వడం, తీర్పు లేదా నిర్ధారించుకోవడం,
ఒక నిర్ణయానికి రావడం, వీటిలో సామాజిక సంజ్ఞానం చాలా ప్రబలమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ సామాజిక సంజ్ఞానం అనుసరించే మనం వివిధ వ్యక్తుల పట్ల వైఖరులు, యాటిట్యూడ్స్, తర్వాత ఒక వ్యక్తి ఒక విధమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రవర్తన చూపినట్లయితే అతను ఈ ప్రవర్తన వ్యక్తం చేయడం వెనుక కారణాలు ఏమై ఉండవచ్చు అని కొన్ని కారకాలు, ఫ్యాక్టర్స్ను ఆపాదించేటువంటి అవకాశము ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియ ద్వారానే మనకు వీలవుతుంది. దీనినే తర్వాతి సమావేశంలో మనం అట్రిబ్యూషన్ థియరీగా చర్చించుకుందాం. కేవలం మన ప్రవర్తనే కాకుండా ఇతరులు ఎందుకు ఆ సన్నివేశంలో అలా ప్రవర్తించాడు అనేటువంటి అవగాహన మనం ఈ ఆపాదన ప్రక్రియ ద్వారా మనం అర్థం చేసుకోవడం జరుగుతుంటుంది. తద్వారానే ఆ ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకొని అతనితో మనం ఎలాంటి వ్యతిచర్య జరపవచ్చో జరపకూడదో నిర్ణయించుకునేటువంటి అవకాశము ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియ ద్వారానే మనకు వీలవుతుంది. ఇంకా వైఖరులు, ఒక వ్యక్తి పట్ల మనం సానుకూల వైఖరి కానీ ప్రతికూల వైఖరి కానీ ఏర్పరచుకోవడానికి కూడా ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియ చాలా పునాది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తిని మనం పరిశీలించి, గమనించి, సమాచారాన్ని సంగ్రహించి, సేకరించినటువంటి సమాచారానికి మరికొంత అదనపు సమాచారం ఏదైనా లభించినట్లయితే దానిని కూడా దీనికి జోడించి, విశ్లేషించి, వర్గీకరించి ఇది మంచి, ఇది చెడు, ఇది దుర్మార్గము లేదా ఇది శాంతము, ఇది పరోపకార గుణము లేదా ఇది పరులకు హానికరము, ఇలాంటి వర్గీకరణ కూడా చేయడం ద్వారానే మనం ఆ వ్యక్తి పట్ల, ఆ సమూహం పట్ల, ఆ సంఘటన పట్ల, ఆ పాత్ర పట్ల మనం ఎలాంటి వైఖరిని, దాని సవాళ్ళకి సంబంధించినటువంటి విలువలను కూడా మనం నిర్ణయించడం జరుగుతుంటుంది. అందువలన సంజ్ఞానాత్మక ప్రక్రియలో ఈ సంక్షిప్త భావనలు, స్కీమేటా ఇవి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. మనం స్కీమాలను ఇందాక చెప్పినట్లుగానే ఆంగ్ల పదంలో కాన్సెప్ట్ అనేటువంటి పదానికి పరిభాషగా దీనిని మనం ఉపయోగించుకొని ఎన్నో విధాలైనటువంటి కాన్సెప్ట్స్ లేదా స్కీమాస్, సంక్షిప్త భావనలు మనం ఏర్పరచుకున్నందువల్లనే చింతన ప్రక్రియ వేగవంతంగా, త్వరితంగా, అట్ ద సేమ్ టైం అదే కాలంలో ఎంతో సజావుగా కూడా జరగడానికి మనకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి సంజ్ఞానాత్మక ప్రక్రియలో ఈ స్కీమాలు, సంక్షిప్త భావనలు చాలా ప్రముఖమైనటువంటివి. ఇతరులతో మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో వీటి ద్వారానే మనం సంగ్రహించడం జరుగుతుంది. కాబట్టి సమాజంలో మన వ్యతిచర్య, వ్యక్తులను అర్థం చేసుకోవడంలో, వ్యక్తులతో మనం ప్రవర్తించడంలో ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాన్ని మనకు ఇచ్చేది ఇది. దీంట్లో మనం ఎంత అనుభవం సాధిస్తే, ఇదే గతానుభవం చాలా విలువైనటువంటిది. ప్రస్తుతం ఈ ఇచ్చినటువంటి సన్నివేశంలో ఒక పాత్రతో, ఒక వ్యక్తితో మనం ఎలా మసలుకోవాలో మనకు నిర్దేశనము ఈ సామాజిక సంజ్ఞానం ద్వారానే మనకు వీలవుతుంది.